హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పవన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఆకు, ఒక కప్పు టమాటాలు, రోల్ బిర్యానీ మసాలాస్, హాఫ్ కేజీ రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నా. ఫోన్ అవుతుంది. ఇగో స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు ఇదిగో ఆయిల్ వేసుకున్నా. నేను నెయ్యి కూడా ఇదిగో నెయ్యి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నీ వేసుకోవాలి. రోల్ గరం మసాలా, ఇప్పుడు కొన్ని ఆనియన్, పాకు, లైట్గా పుదీనా, కొద్ది కొత్తిమీర, కొన్ని మెంతం కూడా ఆకు. ఇప్పుడు అల్లం వేద్దాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. అన్నీ ఎగినాయి. 1-2 వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎసరు వచ్చింది. ఇదిగో బియ్యం వేస్తున్నా. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో ఇదిగో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి. కూడా రెడీ అవుతుంది బిర్యానీ అన్న. ఫ్రెండ్స్, ఇగో ఎగ్స్కి ఇట్లా గంటలు పెట్టుకోవాలి. అన్నిటికి ఇట్లనే పెట్టుకోవాలి. మనం ఇందాక చేసి పెట్టిన ఆయిల్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట చిన్న పెట్టుకోవాలి, మాడిపోతుంది. ఇలా కాగానే తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం ఎగ్స్కి పడుతుంది. ఇందులోనే మిగిలిపోయిన గరం మసాలా, కొన్ని పచ్చిమిర్చి, ఇందాక మనం మిగిల్చి పెట్టుకున్న ఆనియన్స్, వేసి మంచిగా ఏగనియాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అట్లయితేనే రైస్కి మంచిగా పడి మంచి ఫ్లేవర్ రైస్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇందాక ఎగ్స్ కోసం అనేసిన, ఇప్పుడు ఇందులో కొంచెం కారం వల్ల చప్పగా ఉంటుందండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, చిటికెడంతా గరం మసాలా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, మెంతాకులు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక బిర్యానీ వండేటప్పుడు వాటర్ కొన్ని తీసి పెట్టినా నేను పక్కకి, అవి వేసుకోవాలి.
ఇదే ఇక మనకి బిర్యానీలోకి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకోవాలి. ఈ మిగిలిపోయిన ఆయిల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి పైన. కొన్ని పుదీనా ఆకులు కూడా చల్లుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్, నేనైతే వేస్తాను. లుక్ బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్ లెక్క వస్తుంది. ఇది మా దేశీ ఆవుల నెయ్యి వేస్తాను. చాలా గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. అడుగు మాడిపోవద్దంటే ఇలాంటి ప్యాన్ తీసుకొని, తెలుసు కదా ఐరన్ ప్యాన్. చూడండి ఫ్రెండ్స్, పెంక హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాలుతుంది, జాగ్రత్త. తీసి ప్యాన్ మీద పెట్టుకోవాలి. నార్మల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సిమ్ చేసిన ఒక 5 minutes అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైతా తయారు చేస్తున్నా, అదే పెరుగు పచ్చడి. ఆనియన్స్ అన్ని, కొత్తిమీర, పుదీనా, కలమాకు 3, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి కొంచెం బీట్రూట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పెరుగు పచ్చడి రైతా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ బిర్యానీ స్టవ్ ఆఫ్ చేయగానే ఒక 20-30 minutes ఆగినాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దమ్ అంతా రైస్కి మంచిగా పట్టి మంచిగా ఉంటుంది. చూడండి బిర్యానీ ఎట్లా వచ్చిందో లుక్ నేను చూపిస్తాను. చూడండి, పొల్లు రైస్. ఇప్పుడు నేను మనకు థిక్నెస్ కానీ మంచిగా వచ్చింది, గ్రేవీ కానీ మంచిగా వచ్చింది. రైస్ కావాలన్నా రైస్ కూడా ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా ఎట్లా వచ్చిందో, పొల్లు వచ్చింది. ఇప్పుడు టేస్టింగ్ టైమ్స్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. కాలుతుంది ఎగ్. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ కూడా చేసిన, సూపర్ వచ్చింది. ఉప్పు, కారం, అన్ని గరం మసాలా అన్నీ సరిపోయినాయి. ప్లీజ్ నా బిర్యానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లుందో మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.